హాయ్ అండి, వెల్కమ్ టు నీరజ్ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను మా అమ్మగారి ఇంటికి వచ్చాను. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చింది అనేసి మా అమ్మోళ్ళు మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు మా అమ్మోళ్ళ ఇంట్లో ఒక స్పెషల్ అయితే చేయబోతున్నారు. మమ్మీ ఏం చేస్తున్నావు చెప్పు మమ్మీ. నువ్వు బియ్యం నానబెట్టి పెట్టించాను. బియ్యం నానబెట్టి పట్టించావా? ఇది అరిసెలు చేయాలి. అరిసెలు కాదండి, శకనాలు. శకనాలు చేయాలి. శకనాలకి ఇక నువ్వులు వేసుకోవాలి, ఓమ వేసుకోవాలి, వాము వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఏరుకొని పెట్టుకోవాలా మమ్మీ? అయ్యే ఉసుక ఇట్లా ఉంటది కదా, చూసుకొని పెట్టుకొని ఓకే అన్ని కలుపుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. దీంతో కొలత పోల్చుకోవాలి. ఇందులో కొలత అయినా వేసుకోవచ్చు, ఇట్లా అందాజకైనా పోసుకోవచ్చు. ఇలా ఎన్ని వేసుకోవాలి? ఇట్లా ఎన్నైనా వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. మన అందాజకు కూడా అలా వేసుకోవచ్చు. నేను కొంచెం చూపెడుతున్నా. 2 పోసాను. దీంతో 3 మగ్గులతోటి అంటే ప్రస్తుతానికి ఇప్పుడు కొద్దిగా చేద్దామని, ఇప్పుడు టైం లేదు కదా, సాయంత్రం అయింది, అందుకే కొద్దిగా చేద్దామని కొంచెమే పోతున్నా. ఇప్పుడు 4 పోతున్నా. ఇది మిగతా పిండి రేపు చేసుకుందాం. మమ్మీ ఇంకేమేమి వెరైటీస్ చేసినావు మమ్మీ నువ్వు నేను రాకముందు? జంతికలు చేశాను. ఇంకా చెక్కలు చేసినావు. ఇప్పుడు శకనాలు. మరి జంతికలు అవేవి? మరి జంతికలు అక్కడ ఉన్నాయండి మమ్మీ. ఇన్ని వెరైటీస్ చేసినావు కదా, నేను రాకముందు. నిన్న వచ్చినాక చేసేది ఉండే కదా మమ్మీ. నీకు నడుము నొప్పి అంటూ వస్తుంది కదా, ఏమేమి వెరైటీ చేసినావు చూస్తానుండు. వామ్మో, జంతికలు చేసినావు, ఇంకా అప్పాలు చేసినావు, ఇప్పుడేమో శకనాలు చేస్తున్నావా? అయితే ఈరోజు చూసేద్దాం. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో అన్ని చూసేసుకుందాము. తగినంత ఓమ వేసుకోవాలి. ఓమ వేసుకున్న తర్వాత ఇలా అందాజగా వేసుకోవచ్చు, కొలత అని ఏం లేదు. ఇక నువ్వులు వేసుకోవాలి. నువ్వులు అయితే శకనాలకి ఎక్కువ వేసుకుంటారు. ఇది సంక్రాంతి పండుగ కాబట్టి స్పెషల్ ఫుడ్స్ అంటే ఇవే సంక్రాంతికి చేస్తారు. ఇవే మెయిన్ ఐటమ్స్ అన్నమాట. ఈ వాము అనేది జీర్ణధనాన్ని కూడా వేసుకోవచ్చు కాబట్టి, ఇది అరుగుదలకు మంచిది కాబట్టి వేసుకుంటారు. ఇది ఇంకా నువ్వులు వచ్చేసి మెయిన్ కాబట్టి నువ్వులు కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంతా ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువ అవుతుంది. అంతేనండి. తగినన్ని నీళ్లు పోసుకుంటే ప్రతి సంక్రాంతికి మీ ఇంట్లో ఎలా స్పెషల్ ఉంటుందో మా ఇంట్లో కూడా అదే స్పెషల్ ఉంటుంది. చాలా అంటే ఇప్పుడు మా విజయవాడ నుంచి మా అక్క కూడా ఇంకా రాలేదు, రేపో మాపో వస్తుంది. మా ఫ్యామిలీ మాత్రం అంటే ఫ్యూ మెంబర్సే ఉంటాం కాబట్టి మీ ముగ్గురమే, 2 అక్కలు 1 తమ్ముడు అనమాట. వెన్నీళ్ళు వేసుకోవాలా, చల్లనీళ్ళు వేసుకోవాలా? చల్లనీళ్ళు వేసుకోవాలా. బాగా పిండి పిసికినట్టు పిసికి పెట్టాలా? కొద్దిగా జోలుగా కలుపుకోవాలి. కొంచెం మరి గట్టిగా కాకుండా చపాతి పిండి లాగా కొద్దిగా మనకి చేతులు అంటుకోకుండా కొంచెం జోలుగా. ఇది మన తెలంగాణలో స్పెషల్ ఐటమ్స్ కదా మమ్మీ ఇవన్నీ. జంతికలు, శకనాలు, మురుకులు అనేటి. మీ ఊర్లో ఎక్కువగా ఏది చేస్తారు మమ్మీ మీ తెలంగాణలో? శకనాలు, అరిసెలు మామూలుగా చేసుకుంటారు. అరిసెలు తక్కువ చేసుకుంటారు, శకనాలు ఎక్కువ చేసుకుంటారు. భోగి మంటలు అవన్నీ ఏమైనా పెట్టుకుంటారా మన తెలంగాణలో? పెట్టుకుంటారు. నీళ్ళు స్నానాలు చేస్తారు. ఇక అప్పాలు అంటే ఎక్కువ చేసుకుంటారు. ఎక్కువ చేసుకుంటారు అప్పాలైనా శకనాలైనా. ఈ అరిసెలు తక్కువ. ఇప్పుడైతే ఇది పిండి ముద్దలాగా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా కొద్దిగా జోలుగా కలుపుకోవాలి. ఇట్లా అంటే చపాతీ పిండి కంటే కొంచెం లూజ్ గా కలుపుకోవాలి. మరి గట్టిగా కావద్దు, మరి పల్చగా కావద్దు. ఓకే మమ్మీ, పిండి ఏ విధంగా అయితే కలిపినా ఒకసారి చూపి మమ్మీ నువ్వు. ఇక ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మరి జారుడు కాకుండా ఇక ఇంత ముద్ద అక్కడ చూపి మమ్మీ. ఇలా ఇంత ముద్ద చేతులు పట్టుకొని కొద్దిగా మన చెయ్యి తడి చేసుకోవాలి. తడి చేసుకొని ఇలా తిప్పాలన్నట్టు. ఇలా తిప్పుతూ పోయాలి ఇట్లా. ఓకే. ఇప్పుడు నా చెయ్యి పిండి అంటే ఇప్పుడైతే ఇక్కడ కింద బట్ట పరుచుకోవాలా? బెడ్షీట్ వేసుకో. ఈ ట్రిక్ మంచిగానే యూజ్ చేసావు మమ్మీ. పిండి కొద్దిగా కలుపుకొని ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఇలా తిప్పుకొని మంచిగా 2-3 చుట్లు తిప్పుకుంటే శకనాలు అయిపోతాయి. ఎందుకంటే చేయితోటి పోసుడు లేట్ అవుతుంది, దీంతో బాగా వస్తాయి. ఈ ట్రిక్ మంచిగా యూజ్ చేసినావు మమ్మీ నువ్వు.
చాలా మంచిగా ఆలోచన ఇది. ఉంటే పర్వాలేదు, బాగా వస్తాయి. ఇట్లా ఈ చేయి నొప్పి కూడా ఏమంతగా ఉండదేమో కదా. ఈజీగా అయిపోతుంది. అయితే నేను కూడా ఒక ట్రై చేస్తాను. కవర్తో కాదు, నేను చేతితో టేస్ట్ చూస్తాను ఒకసారి. బాగా వస్తాయి. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. మా అమ్మ కవర్తో వేస్తుంది, ఇది హార్డో ఈజీగా తెలుస్తుంది నాకు కూడా. వామ్మో ఇదేదో వస్తుందిగా ఇలా. చేతితోటి రాని వాళ్ళు ఇలా కవర్ తోటి వేసుకుంటే బాగా వస్తుంది. అదే అంటున్నా కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా కవర్ తోటి వేసుకుంటే బాగా వస్తుంది. అలా రాదు, విరిగిపోతుంది. కానీ అలా చేయకూడదు. మమ్మీ ఏంది మమ్మీ ఇది ఇంత గట్టిగా ఉంది? మమ్మీ నువ్వు ఎట్లేస్తున్నావు? సింపుల్ గా ఉందన్ను. సింపుల్ గానే వస్తాడు, ఎప్పుడు చేయలేదు కదా, అది అందుకే గట్టిగా అనిపిస్తుంది. వామ్మో అమ్మా, ఇదిగో ఒకటి అయ్యింది. అదే శకనాలా లేకపోతే ఏమైనా పోలో రింగులు అయ్యి ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇంత దొడ్డుగా పెద్దగానే ఉంటాయి, కడాలలాగా పెద్దగా ఉంటాయి. మెల్లగా తీయాలి, మెల్లగా తీసుకొని మూతలు వేసుకొని వేయాలి. సరే నేను కూడా ట్రై చేస్తాను. తిరగకుండా వేయాలి. ఇంకో మూత తీసుకో. సరే, ఇలా పొయ్యి మీద బాండి పెట్టేసుకొని మెల్లగా మమ్మీ ఇలా వేసుకోవాలి. మెల్లగా ఈ విధంగా మెల్లగా వదులుకోవాలి, ఆయిల్ మీద పడకుండా చేసుకోవాలి. కానీ మంచి నీట్గా వచ్చింది. కవర్తో వేసినా కూడా ఈ విధంగా చేసుకున్నాం, మంచిగా వస్తుంది. ఇలా నీట్గా స్లోగా తీసుకోవాలి. 3-4 వేయచ్చు. అవి కాలినాక తెచ్చాం అక్కడ. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలాల మమ్మీ. ఇది ఒక 5 నిమిషాలు అయితే కాలిపోతాయి. పాత బియ్యం కదా, జల్దీ కాలిపోతాయి. పాత బియ్యం, మనం రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు ఇందులో. రేషన్ బియ్యం ఇవి, రేషన్ బియ్యం. ఇప్పుడు కొత్త బియ్యం వాడితే అవి గట్టిగా వస్తాయి. ఈ పాత బియ్యానికి పుర మంచిగా వస్తాయి. ఇంతకు ముందు రవ్వ లడ్డు, బూందీ లడ్డు అనుకుంటే ఏమేమో రకరకాలుగా చేసేదాన్ని కూడా. అప్పుడు ఒక్క ఉండే చేసిన, ఇప్పుడు ఒక్క లేదు. ఇంతకు ముందు గవ్వలు చేశాను, చకనాలు వేసాను, మళ్ళీ ఇంకేంటి గజ్జికాయలు చేశాను, ఇక సున్నుండలు, లడ్డూలు అలా చేసేదాన్ని. ఇప్పుడు ఇక రాను వయసు మీద పడ్డ కొద్ది చేయలేకపోతున్నా. ఏదో తినాలనిపించినప్పుడు కొద్దిగా చేస్తున్నా. ఇక ఆ పూట 2-3 రోజులు తినడానికి అలా చేసుకుంటున్నా. మా అమ్మగారు అయితే అప్పట్లో చాలా వంటలు చేసేది. రవ్వ లడ్డు, బూందీ లడ్డు, ఇంకా మోతీచూర్ అంటూ లడ్డూలు చుట్టుకుంటూ చేసేది. మేము చిన్నగా ఉండే అనమాట. అప్పుడు మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు అనమాట చిన్నప్పుడే. ఇక అప్పట్లో చాలా ఇంత పెద్ద బాండి పెట్టేసి ఇక నైట్ అంతా కూర్చొని చేస్తుండే. ఒక 2-3 డేస్లో మొత్తం అన్ని ఐటమ్స్, దాదాపు ఒక 7 ఐటమ్స్ చేస్తుండే మా అమ్మ. ఇక ఇప్పుడు ఏజ్ అవుతున్న కొద్దీ ఒక అంత చేయలేకపోతుంది. 2-3 ఐటమ్స్ అయితే చేస్తుంది అంతే. ఇంకా రాను ఏజ్కి కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు అవన్నీ ఉంటాయి కదా. చూసావా, ఇలా కొద్దిగా ఎర్రగా వచ్చినాయి అంటే మంచిగా బ్రౌన్ కలర్ బాగుంటాయి. కరెక్ట్, మరి తెల్లగా ఉంటే మంచి కనపడదు, ఎర్రగా ఉంటేనే బాగుంటాయి. ఇలా మమ్మీ నేను ఇస్తాను ఒకటి. నీకు మీద పడుతుంది, నీకు వేయరాదు, నేను ఇస్తాను. జాగ్రత్తగా. కానీ ఇలాంటి టైంలో మాత్రం చేతులు కాలడం మాత్రం పక్క చూసి చేసుకోవాలి, ఏదైనా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక అప్పాలు చేయడం అంటేనే కొద్దిగా జాగ్రత్తగా, నూనె మీద పడకుండా. ఒకసారి టెస్ట్ చూడండి అమ్మా ఇద్దరు. ఉప్పు, వామ, నువ్వులు మంచిగా కలిసినాయా, టేస్ట్ ఉన్నాయా చూడండి. టెస్ట్ చూసి నాకు చెప్పండి ఇలా ఏం కలిసిందో.
మంచిగా ఇరుగుతుంది మమ్మీ, ఇట్లా కరకరలాడుతుంది, పురుపురుగా మంచిగా దంగుతుంది కూడా. మంచిగా అయింది, మంచిగా వేసినావు, చాలా బాగుంది, కరకర కూడా లాడుతుంది. ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి మీరు. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ.